హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రజ్వల్ రాజా. రీసెంట్గా మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మంచి ట్రిప్కి అయితే ప్లాన్ చేసినాం. ఆ ట్రిప్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇది మన ట్రిప్ డీటెయిల్ కంప్లీట్ మ్యాప్. హైదరాబాద్ టు ఉత్తరాఖండ్. మనం హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ నుంచి వయా మహారాష్ట్ర టు మధ్యప్రదేశ్ లో మనం కవర్ చేస్తున్న ఒక ఫేమస్ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం నుంచి మనం డైరెక్ట్ జైపూర్ లో మనం 1 డే స్టే తీసుకొని జైపూర్ లో ది మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అయిన పింక్ సిటీ, జల్ మహల్, అలాగే కొన్ని ఫోర్ట్స్ అవి కవర్ చేసుకొని అక్కడి నుంచి ఢిల్లీకి స్టార్ట్ అయ్యాం. ఢిల్లీలో కూడా మనం 1 డే స్టే తీసుకొని ఫేమస్ ప్లేసెస్ అయిన తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్ అండ్ అక్షర్ధామ్ ఇవి కవర్ చేసుకొని ఢిల్లీ నుంచి మన చార్ధామ్ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. చార్ధామ్ లో మనం కవర్ చేసుకునే ఫేమస్ టెంపుల్స్ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఉత్తరాఖండ్ లో ఈ 4 చార్ధామ్ యాత్ర కవర్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఈ రూట్ మీదుగా వస్తాం. ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో మన కాశీ, వారణాసి అనే ఫేమస్ టెంపుల్స్ కూడా కవర్ చేసుకొని ఈ రూట్ నుంచి రిటర్న్ హైదరాబాద్ వచ్చేస్తాం. సో మనకి టోటల్ జర్నీ హైదరాబాద్ టు ఉత్తరాఖండ్ 35 అవర్స్ చూపిస్తుంది. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 2000 కిలోమీటర్స్. హైదరాబాద్ టు ఉత్తరాఖండ్ పోవడం 2000 కిలోమీటర్స్ అండ్ రిటర్న్ కూడా 2000 కిలోమీటర్స్, టోటల్ 4000 కిలోమీటర్స్. అండ్ మనం లోకల్ అక్కడక్కడ తిరగాలన్నా సరే ఒక 500 to 1000 కిలోమీటర్స్ ఎక్స్ట్రానే వేసుకోవాలి నార్మల్ దానికంటే. సో టోటల్ మనకు వచ్చేసి 5000 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ అనేది ఫిక్స్ చేసుకుంది. ఈ ట్రిప్ వచ్చేసి ఎప్పటి నుంచో కేదార్నాథ్ కి వెళ్దామని క్యాన్సిల్ అయిన వాళ్ళకి అండ్ అలాగే ఫ్యూచర్ లో వెళ్దామని ప్లాన్ వేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్. మాతో పాటు మీరు కూడా రండి. మీ సేఫ్టీ నా రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి మన కంప్లీట్లీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో ఉంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైతే కేదార్నాథ్ వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇంట్రెస్టెడ్ పీపుల్, ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈస్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. అండ్ లెట్స్ క్రియేట్ అ న్యూ మెమరీస్ ఇన్ దిస్ న్యూ జర్నీ.